2 క్వింటాల 20 కేజీలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలో తువ్వ కాల్వ గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం మున్నేరు వరదలతో కాల్వకు పలుచోట్ల గండ్లు పడగా ఆళ్లూరుపాడు వద్ద మైసమ్మ గండి భారీ నష్టం కలిగించింది. ఇంకా దీంతో రైతులు వరి సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చొరవతో ప్రభుత్వం 1.29 కోట్లు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. మన దగ్గరకు ఉంటే చిన్నగళ్ళు ఆటోమేటిక్గా అయిపోతాయి. భూమి లెవెల్కి ఉన్నవంటావా ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. 14 సంవత్సరంలో మున్నేరుకి వచ్చిన భారీ వరదలకి మున్నేరు కాలువ కింద ప్రధాన కాలువ కింద ఉన్న పెనుగంచిప్రోలు బ్రాంచ్ ఛానల్లో 11 కిలోమీటర్ల పొడవులో సుమారు 50 గంటల వరకు పెద్ద చిన్న గళ్ళు పడ్డాయి. దాంట్లో 5 గళ్ళు పెద్దవి పడ్డాయి, మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న గళ్ళు పడ్డాయి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి FDR కింద పరిపాలన ఆమోదం రావడం, టెండర్లు పెరగడం కూడా జరిగింది. ఆ గంటలో భాగంగా కూడా పెద్ద గళ్ళు 5 కూడా 2 గళ్ళు ఆల్రెడీ ఒక సేఫ్ లెవెల్కి పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన గళ్ళు 3వ గంట కూడా టేకప్ చేస్తున్నాం, అవుతోంది, ప్రోగ్రెస్లో ఉంది. ఇవన్నీ కూడా పూర్తి చేసి దీని కింద 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటన్నిటికీ కూడా వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి మేమైతే డిపార్ట్మెంట్ పరంగా ప్రయత్నంలో ఉన్నాము. పూర్తి స్థాయిలో నీరు ఇస్తామని నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా ఇస్తాము. ఈ విషయమై ప్రతిరోజు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు తాతయ్య గారు అయితే కనుక ప్రతిరోజు మమ్మల్ని పురోగతి పరిస్థితి స్పీడ్గా చేయండి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఆయన రివ్యూ చేస్తున్నారు. అందు గురించి 2 సంవత్సరాల నుంచి పూర్తి ఈ సంవత్సరం అయితే కనుక ఖరీఫ్కి ఏ విధమైన ఢోకా ఉండదని డిపార్ట్మెంట్ పరంగా చెప్పడం జరుగుతుంది. ప్రకాశం